హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అమ్మకు ఇవాళ మన వీడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. అది ఎవరో కాదు, మా తమ్ముడు ప్రలీన్ వి కార్తిక్. ఈ నేమ్లోనే మాకు చాలా ఎమోషన్ ఫిక్స్ అయింది. అంత నార్మల్గా పేరు అంటే ఇష్టమైన పేరు పెడతారు అలా కదా. కాకపోతే మేమైతే మా అందరి పేర్లు కలిసేటట్టు దానికి పేరు పెట్టాము. ఎలా అంటే ప్రలీన్ అనుకోండి, మీకు చూపిస్తాను. చెప్పడం కంటే చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా నేను మీకు చూపిస్తాను. ఎలా అంటే ఆ పేరు పెట్టడానికి మేము ఎంత కష్టపడ్డామంటే అసలు ఆ యాప్ట్ పేరు దొరకడానికి చాలా టైం పట్టింది. కానీ మా డాడీ ఆలోచించారనమాట. నార్మల్గా ఇప్పుడు విరాట్ కోహ్లీ, విరుష్క అలా అంటారు కదా, నేను అలాగా పెడదాం అనుకున్నాను నేమ్. ఆ ప్రకారంగా ఎలా పెట్టామో చూపిస్తాను మీకు, పదండి. చూసారు కదండి, నేను చూపిస్తాను అన్నాను కదా మీకు ఎలా పెట్టామో పేరు మేము అనేసి. ప్రలీన్ అండి, ఇది ఫస్ట్ నేమ్. మేము పిలిచే నిక్ నేమ్ లాగా ప్రలీన్ అని పిలుస్తాం మేము. ప్రలీన్ వి కార్తిక్. ఇది తను హాస్పిటల్ నుంచి ఫస్ట్ టైం ఇంటికి వచ్చేటప్పుడు మేము చేసిన బర్డ్ అనమాట. అది అలాగే మా మమ్మీ వాళ్ళు అలాగే భద్రంగా పెట్టేశారు. ప్రలీన్ అంటే అంటే మా మమ్మీ నేమ్ ప్రమీల అండి, కాబట్టి PRA. LLIN అంటే మా డాడీ నేమ్ లింగేశ్వర్ అనమాట, LLIN. వి అంటే వి ఫర్ వెన్నెలా. నా నేమ్ వెన్నెలా అని మీ అందరికి తెలియకపోవచ్చు. నా నేమ్ గిరి వెన్నెల, కాబట్టి వెన్నెలా అని పిలుస్తారు కాబట్టి వి యాడ్ చేసాము. అలాగే కార్తిక్ అండి, స్పెల్లింగ్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సి అంటే చరణి, కాబట్టి కార్తిక్ అని పెట్టాము. ఈ ఆర్తిక్ మీన్స్ అంటే కార్తిక్ నేమ్ ఎలా వచ్చిందంటే మీకు అది కూడా చెప్తాను. కార్తిక్ అంటే మీన్స్ CARTIK. కార్తిక్ ఎలా అంటే మా మమ్మీ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకునేది అనమాట. బేబీ సేఫ్గా పుడితే కార్తిక్ అనే ఒక నేమ్ పెడతాను అని చెప్పి. మా మమ్మీకి శివ కార్తికేయన్ అలాంటి నేమ్స్ నచ్చింది. మేమేంటే ట్రెండీగా ఉండాలి, పేరు కూల్గా ఉండాలి అనేసి అనుకునేసరికి ఇంకా ప్రలీన్ వి కార్తిక్ కదా. ఇంకా మా మమ్మీ విష్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి C ఫర్ చరణి అనమాట, మా చెల్లి పేరు. కాబట్టి C పెట్టి కార్తిక్ అంటే CARTIK కార్తిక్ అనేది పెట్టాము. అంటే మా అందరి డ్రీమ్స్ కానీ మా అందరి హ్యాపీనెస్ అంటే మా ప్రతి ఒక్కటి ఆ నేమ్లోనే కనిపిస్తుంది మీకు. మాకు వాడు ఎంత స్పెషల్ అనేది మీకు ఆ పేరులో చూస్తేనే తెలుస్తుంది. మేమందరం వాడితో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలని ఇలాంటి నేమ్ పెట్టాము. అలాగే ఇంకొక మిరాకిల్ ఏంటంటే మా లైఫ్లో ఈ నేమ్ కూడా సడన్గా సెట్ అయ్యింది. అంటే మేమేదో ముందు నుంచి ప్లాన్ చేసుకొని చేసింది అయితే కాదు. ఏం పేరు పెట్టాలి ఇంకా నామకరణంకి 2-3 డేస్ ఉన్నప్పుడు ఫిక్స్ అయిన నేమ్ అనమాట. యష్ అనేసి, ప్రవీణ్ అనేసి చాలా నేమ్స్ మేము చూసాం, కానీ ఈ నేమ్ మాకు బాగా నచ్చింది. అది కూడా మా డాడీ క్రియేట్ చేశారు ఈ నేమ్. ఇంకోటి ఏంటంటే మేము ముగ్గురం పుట్టిన డేట్స్ వేరేదైనా, డే అయితే మండే అనమాట. నేను మండే పుట్టాను, మా చెల్లి మండే పుట్టింది. September 11 మండే పుట్టాను, May 5 మండే పుట్టింది మా చెల్లి. అలాగే మా తమ్ముడు కూడా April 10 మండే పుట్టాడు. అది మా మమ్మీకి మండే చాలా సెంటిమెంటల్గా ఉంటుందన్నమాట. అంటే ముగ్గురు లక్కీ ఛాంప్స్ నా లైఫ్లో పుట్టారు అని మా మమ్మీ ఫీల్ అవుతుంది. అలాగే ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కూడా మండేనే వచ్చింది, కాబట్టి ఇంకా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. మా తమ్ముడికి ఎలా స్కూల్ జాయిన్ చేశాను, స్కూల్కి వెళ్ళే ముందు ఏం చేసాము అవన్నీ మీరు చూడొచ్చు. పదండి వెళ్ళిపోదామా. Ela చూసి ఎడికి పెట్టాము. చెప్పులు పెందుకు వెరీ గుడ్. Berlin Vikha namanya na. Mesan. Parabel gotra dharasya.
చూసారు కదండి, ఇక్కడ శానిటైజర్ కూడా చేస్తారు. ఇక్కడ టెంపరేచర్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. చూసినట్టయితే అంటే ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకి లేదు, కానీ మిగతా క్లాసెస్ వాళ్ళకి కరాటే నేర్పిస్తారంట. అటు సైడ్ పక్కన మీరు చూసినట్టయితే మీకు గార్డెన్ ఉంటుంది. చూసారు, బ్యాగ్ కూడా నీట్గా శానిటైజ్ చేసి పంపిస్తారు, మిగతా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదని. చూసారా, ఆయాలందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో. ఇక్కడ ఎంట్రన్స్ ఆఫ్ ద స్కూల్. చూసారు, స్కూల్ జాయిన్ అయిన ఇది ఒక క్లాసెస్. ఇప్పుడు మనము అడ్మిషన్ రూమ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ మాటలన్నీ అయిపోయాయి, కాకపోతే జస్ట్ ఫీజు పే చేసి ప్రిన్సిపల్ని మీట్ అవ్వడానికి. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ గురించి చాలా విషయాలు నేను షేర్ చేయాలి. ఫస్ట్ మనం పెళ్ళిని జాయిన్ చేసిన తర్వాత నేనండి మీకు డీటెయిల్గా చెప్తాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను ఈ డే కోసము. చాలా అంటే ఈ లాక్డౌన్ వల్ల మనకి ఎప్పుడో ముందుగా జాయిన్ చేద్దాం అనుకుని లాక్డౌన్ వల్ల కొంచెం లేట్ అయ్యింది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది స్కూల్ అంతా. అడుగు, ఏం అడుగుతున్నావు? గ్లోబ్. గ్లోబ్ అవునా, దాంట్లో ఏమున్నాయి? ఓకే, అదంతా వాటర్. ఆ బ్లూ ఏరియా అంతా వాటర్ అనమాట. నువ్వు ఎక్కడికి వచ్చావు ప్రలీన్ ఇప్పుడు? నువ్వేం చదువుతున్నావు ఇక్కడ? ఎస్, నీ పేరేంటి? కంప్లీట్ పేరు చెప్పు. ఎస్, నీ బర్త్డే ఎప్పుడు? మీ డాడీ పేరు? నీ మమ్మీ పేరు? అక్కల పేరు? ఎస్, ఈరోజు ఎగ్జైటెడ్గా ఉన్నావు నువ్వు? ఎందుకు? ఫ్రెండ్స్ వస్తారనా? ఓహో, ఇంకా బాగా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్ అవుతావా? డాన్సర్ అన్నావు, హీరో అన్నావు. అవునా, నువ్వేమవుతావు? డాక్టర్ అవుతావా? ఓకే ఓకే. నేను ఆ పేపర్ వర్క్ చేసిన దాంట్లో కాబట్టి చూడలేదు. ఇప్పుడు వెళ్ళి తన రూమ్ చూసుకుని దాన్ని ఎలా వర్క్ చూద్దామా, చూపిస్తాను మీ అందరికీ. చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే స్కూల్లో చూడ సత్వ వాల్ ఆఫ్ మెమరీస్ అని ఒకటి పెట్టారు బోర్డు. ఇక్కడ సరే ఎంత బాగుందో, ప్రతి ఒక్క మెమరీస్ స్టార్టింగ్ నుంచి చూసారా. వాళ్ళ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అని కూడా పెట్టున్నారు. చాలామంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చున్నారు. చూసారా, కొంతమంది సజెషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వచ్చి చూసారంటే చూసారు, ఇక్కడికి కరాటే నేర్పిస్తున్నారు. ఇవాళ స్కూల్ అంతా చూపించడం కుదరలేదు. మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీగా ప్రలీన్ని ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేటప్పుడు నేను వీడియో చేస్తాను మీకోసము. కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ మా తమ్ముని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. తన బ్రైట్ ఫ్యూచర్కి ఇది ఒక స్టెప్ అనుకుందాం. తను ఇంకా సక్సెస్ అవ్వాలి, మంచి పొజిషన్లో రావాలి, ఎడ్యుకేషన్స్ అన్నీ కంప్లీట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరందరూ కూడా అలాగే బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.